వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాకాసి మూవీ గురించి తెలుసుకుందాం. అది ఎలా ఉంది, ఏంది, అసలు ఆ సినిమా ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చింది అనే విషయాన్ని లాస్ట్లో తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియోని చూడండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయొద్దండి, ఎందుకంటే కామెంట్ బాక్స్ ఆఫ్లోనే ఉంటుంది. ఓకే, సినిమా గురించి తెలుసుకుందాం. సినిమా రాజుల కాలం నాటికి తీసుకెళ్తే సినిమా 500 సంవత్సరాల క్రితం నాటి దాంట్లో 500 సంవత్సరాల క్రితం జరిగిన రాజుల కాలం నాటికి తీసుకెళ్తే స్టోరీ వచ్చేసి ఎలా ఉంటుందంటే, రాజు తన ఊరిలో ఉన్న ఒక బ్రహ్మ రాక్షసి అనే శక్తిని నిద్రలేపుతాడు. ఆ నిద్రలేపిన శక్తి అది కొంత ఆహారాన్ని కోరుకుంటూ మనుషులంతా బలి చేస్తూ ఉంటుంది అనమాట. బలి చేస్తూ ఉంటే రాజు అని చెప్తాడు, ఇట్లా కాదు, మన ఇద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకుందామని చెప్పేసి బ్రహ్మ రాక్షసి చెప్తాడు. సరే అని చెప్పి ఆ రాక్షసికి నేను ఎప్పుడు ఆకలిస్తుంది అన్నట్టుగా కొన్ని సింబల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ సింబల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఆహారము ఒక నరబలి కావాలా, ఖచ్చితంగా ఒక వ్యక్తిని బలిగా పంపించాలి ఆహారం తీసుకొని. అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా జరుగుతూ ఉంటే ఇట్లా ఇది కాదు అని చెప్పేసి రాజు ఉన్నంతకాలం ఇలానే ఎన్ని రోజులు పంపిస్తావో దాన్ని అంతం చేసే వీలే లేదా అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు ఒక ఆయన చెప్తాడు అన్నమాట, మాంత్రికుడు, దాన్ని అంతం చేయొచ్చు. దాన్ని అంతం చేయాలి అంటే పొద్దు పొడిచే లోపల 2 కత్తులని ఆయన భుజాల మీద కూర్చున్నప్పుడే ఆ బ్రహ్మ రాక్షసి చనిపోతాడు. అంతవరకు చనిపోతాడు. సరళ అని చెప్పి రాజు ఏం చేస్తాడు, సరళ అని చెప్పి ఆ 2 కత్తులు తీసుకొని చంపుతామని చెప్పి కొంత సైన్యాన్ని తీసుకొని ఏదైతే కోట ఉంటుందో ఆ కోటకి ఇంకో ద్వారం నుంచి పోతాడు. ఇంకో ద్వారం నుంచి పోతే ఈ రాజు ఏం చేస్తాడు, ఒక కత్తి భుజాల్లో కూర్చున్నప్పటికీ ఇంకో కత్తి కూర్చాలి కదా. ఇంకో కత్తి కూర్చాలనుకున్నప్పుడు రాక్షసుడు ఇలా వెనక్కి తిరిగేసరికి రాజుని ఇట్లా కొట్టి వెనక్కి తిరిగి పడిపోగానే రాజును కూడా చంపేస్తాడు. ఆ ఇద్దరు పెనుగులాటలో ఇంకో కత్తి ఉంటుంది కదా బ్రహ్మరాక్షసిని కూర్చేది, ఆ కత్తి వేరే దగ్గర కూడా పడిపోతుంది. ఆ కోటలో పడిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రాజు చనిపోతాడు. రాజుకు సంబంధించిన ఒంటరిగా సంతానం వాళ్ళు ఆ పరంపరలో అలా నడుస్తూ అక్కడ ఎండ్ అయిన స్టోరీ మళ్ళీ 2026కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైతే ఆ కోట ఉందో ఆ కోట అంతా పాడుపడిపోయి కొన్ని సంవత్సరాలకు ఒకసారి కొన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి అనమాట. అంటే బలి కావాలా నాకు అనే సిమ్టమ్స్ వదులుతుంటుంది. అప్పుడు ఆ ఊర్లో ఉన్న అంటే ఈ రాజుకు సంబంధించిన వంశీకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఆహారాన్ని నరబలి ఒకరిని పంపిస్తూ ఉంటారు అనమాట. పంపిస్తూ ఉంటే ఆ విధంగా ఈ కాన్సెప్ట్ జరుగుతుంటే అదే ఊర్లోనూ హీరో కూడా ఉంటాడు. హీరో ఫారెన్ నుంచి లవర్ ఫోన్ చేసి చాటింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట. లవర్కి చాటింగ్ నడుస్తూ ఉంటే ఆ లవర్ని చూద్దామని చెప్పి అదే ఊరికి వస్తాడు. అదే ఊరిలోన ఆ లవర్కి కూడా మ్యారేజ్ అవుతుంటుంది ఒకటే. సరే ఈ హీరో ఏం చేస్తాడు, హీరోకు అంత ఫాస్ట్ లాంగ్వేజ్ అంతా యా అనే ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇది అవసరాలు మన ఎవరు గెటప్ సీను వాళ్ళు కూడా అసలు కామెడీ కొంచెం మంచిగా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకో ఇంటర్వెల్ వరకు కూడా ఈ పల్లెటూరు వాతావరణము, ఈ హీరోయిన్ అయితే కొంచెం అంత భయానక ఏం అనిపించలేదు. ఎందుకంటే ఒక పాడుబడిన కోటలోనే జరుగుతుంటుంది. ఇంటర్వెల్ నుంచి అదంతా కూడా పాడుబడిన కోటలోనే ఎలా చంపాలా ఏంది అనేది. లాస్ట్కి హీరో ఊర్లో అందరు కూడా చీటీలు వేస్తారు. చీటీలు వేసి బలి పంపించాలి కదా ఆ కోటకి బ్రహ్మరాక్షసునికి. సరే అని చెప్పి చీటీలు వేస్తే ఈ తనిఖీల భరణి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరితో సంబంధం లేని ఒక వ్యక్తి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి ఎవరు ఉండరు కాబట్టి, ఆయన ఒక్కడే సింగిల్ ఉంటాడు కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి బ్రహ్మరాక్షసికి బలి ఇద్దామని అనుకుంటారు. సరేలే అని చెప్పేసి ఒక ముసలాయన్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ముసలాయన్ని సెలెక్ట్ చేస్తే ఈ ముసలాయనని అక్కడ బ్రహ్మరాక్షసుని దగ్గరికి పంపిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బ్రహ్మరాక్షసుని దగ్గరికి పంపిద్దామని అనుకుంటారు వాళ్ళు. సరేలే అని చెప్పేసి ఈ అంత ఆహారము అంత తీసుకొని బండిలో తీసుకొని వెళ్తూ ఉంటే ఈ హీరో గెటప్ సీను ఇద్దరు ఏం చేస్తారంటే ఆ ముసలాన్ని వద్దు, అనవసరంగా ఎందుకు ముసలాయన చంపడేయడం అని చెప్పేసి కట్టుబాట్లు ఏంది, ఇదంతా ఏంది, ఈ బ్రహ్మరాక్షసి ఏంది, ఇదంది
అని ఇదంతా చెప్తూ ఉంటారు అన్నమాట. చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, సరేలే అని చెప్పేసి ఈయనేమి ఈ ముసలాయన్ని పోనివ్వకుండా వీళ్ళిద్దరు చేస్తూ ఉంటారు. ఊర్లో వాళ్ళే ముసలాయన తీసుకెళ్ళాలని. ఈ ప్రాసెస్లోన ఆ ముసలోడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంది, ఆ బ్రహ్మరాక్షసికి బలి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఒక మనిషిని. ఎవరిని ఇవ్వాలా అనే ఈ ధోరణిలో వస్తే సరేలే అని చెప్పేసి ఈ తనిఖీలు బరిన వాళ్ళు కూడా ముందే రెడీ చేసినారు అనమాట. ఇలాంటిది ఏదైనా జరిగితే ఒకవేళ రెండో ఆప్షన్ కింద ఇంకొకరి పేరు తీసుకొస్తారు. ఆ ఇంకొకరి పేరు ఎవరిది వస్తుంది, గెటప్ సీన్ది వస్తుంది. ఆహా ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా ఇట్లా కాదు కథ. సరే హీరోగాడు ఏం చేస్తాడు, ఇవన్నీ కాదు మూఢనమ్మకాలు, ఈ మూఢనమ్మకాలతో జనాలను ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పేసి ఇవన్నీ కాదు వద్దు అని చెప్పేసి అదేదో నేనే వెళ్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోతే లోపలంతా అంత కోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కోటలా ఉంటుంది, అంత పాడుపడిన కోట. దాన్ని చూసుకొని హీరోయిన్ మన గెటప్ సీను వాళ్ళు కూడా కోటలోకి వెళ్ళిపోతారు. కోటలోకి వెళ్ళిపోయి ఆ బ్రహ్మరాక్షసిని చంపడము మళ్ళీ రిటర్న్ రావడము జరుగుతుంది. అది సినిమా స్టోరీ. అసలుకి ఈ సినిమా చూసిన సమయం నాకు ఏమనిపించిందంటే, మహాభారతంలో పాండవులు అరణ్యవాసం పోతారు. అరణ్యవాసం పోయినప్పుడు ఒక ఊరిలో ఈ పాండవులకి ఆ ఊరు మొత్తం కూడా ఒక రాక్షసునికి భయపడుతుంటారు అన్నమాట. ఎందుకు అంటే ప్రతిరోజు ఒక బండి నిండా ఆహారము, ఒక మనిషి ఆ రాక్షసునికి ఆహారంగా పోవాలా. ఆ ఊరిలో నియమనం అనమాట. ప్రతిరోజు ఒక్కొక్క ఇంటి నుంచి అనమాట. అలా ఒక ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళు మన అరణ్యవాసం పోతుంటారు కదా, అరణ్యవాసం పోతున్నప్పుడు ఒక ఇంట్లో స్టే చేస్తారు వీళ్ళు. ఏ రోజైతే వీళ్ళు స్టే చేస్తారో ఆ స్టే చేసిన బ్రాహ్మణుని యొక్క కుటుంబంలో నుంచే ఆ రోజు రాక్షసునికి వెళ్ళాలి ఆహారం, బలి వాళ్ళ ఇంట్లో నుంచి. వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తిని తీసుకెళ్ళాలన్నమాట. ఈ ప్రాసెస్లోనే వీళ్ళు ఏం చేస్తారు, అరే మేము తిన్నాం కదా, పాండవులు కుంతిదేవి వీళ్ళు ఏమంటారంటే, నీ దగ్గర నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చినావు, మా 5 మందికి ఆశ్రయం ఇచ్చి మాకు తిండి పెట్టిన, ఈరోజు నా కొడుకు వెళ్తాడులే అని చెప్పేసి కుంతిదేవి చెప్తుంది. ఎవరు వెళ్తాడు, భీముడు వెళ్తాడు అన్నమాట. భీముడు వెళ్ళి ఆహారం తీసుకొని వెళ్ళేసి ఆ రాక్షసుని దగ్గర పోయిన తర్వాత మంచిగా ఆయనకి ఫుల్ ఆకలి, మన భీముడి కంటే అసలు ఆకలి మామూలుగా ఉండదు. మంచి బండి నిండి అన్నం తినేసి ఇక రాక్షసుని చంపేస్తాడు అనమాట. చంపేసి ఊరిలోకి వస్తాడు. ఈ కాన్సెప్ట్ మీదనే సినిమా తీశారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు అనేది మీకే తెలియాలి. అది రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి.